భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తుంగారం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేసిన గులోత్ ప్రవీణ్ ప్రకాష్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మా తండ్రి గులోత్ బాలు సర్పంచ్గా తుంగారం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పూర్తి సంక్షేమ పథకాలు కార్యకర్తలకే చెందుతున్నాయని, మరలా ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నారని, తుంగారం ప్రజలు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతున్నానని కోరారు. నమస్కారంలో మీకు అందరికీ తెలిసిందే, మా నాన్న మాజీ ఎంపీపీ గులోత్ బాలు నాయక్ గారి తనయుడు నేను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నుండి తుంగారం గ్రామ పంచాయతీ నుండి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి నాతో పాటు 10 మంది వార్డు మెంబర్లు అందరం కలిసి ఈరోజు గానుగుబాడు పంచాయతీ ఆఫీస్ నందు నామినేషన్ వేయడానికి వచ్చాము. నా పేరు గులోత్ ప్రవీణ్ ప్రకాష్, తుంగారం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. తుంగారం గ్రామ పంచాయతీకి మా నాయన ఎంతో సేవలు చేశారు. అదే బాటలో నేను కూడా తుంగారం గ్రామ ప్రజానికి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, విధ్వంసాలను చూసి ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ప్రజల యొక్క సమస్యలను తిప్పికొట్టి ప్రభుత్వానికి